ఇప్పుడు బస్సు ప్రయాణాలు నేరాలు ఘోరాలు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తానోళ్ళ నేను ఏమంటారు వింటారు కదా. అయితే ఈ నడుమ బస్సుల ఫైటింగ్ సీన్లు బొచ్చడవుతున్నాయి కదా. రోజు ఏదో ఒక బస్సులా ఏదో ఒక లడాయి అయితేనే ఉన్నది. సీట్ల కాడ టికెట్ల కాడ ఆధార్ కార్డు చూయించే కాడ అమ్మో ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు పంచాయతీలు అయి పాడైతున్నాయి. తన్నుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్ గా మన హయత్ నగర్ బస్సులో ఏమైందో చూడాలి, చూడురి. ఏమైతుంది ఇగో గీ ఏషం అవుతుంది. చక్కగా నిలబడదు ఎక్కడ బస్సు అప్పాలి. అరే ఎండి సయ్యద్ అర్థమైందా? ఒక్క అర్థమైందా? మొత్తం ఇది అర్థమైందా? అర్థమైందా? ఏం చేస్తావు? అప్పుడు నువ్వు చూపిస్తుంది కదా నా రామచంద్ర ఏంది గోసా? ఇగో గీ అమ్మగారు కుత్కెళ్దాం కదాగి హయత్ నగర్ బస్ ఎక్కింది. కండక్టర్ మేడం టికెట్ తీసుకోమంటే నాకు ఫ్రీ బస్ ఏనాయే అని అన్నదట. సరే ఆధార్ కార్డు చూయించుమానంటే తీసుకురాలేదు అని అన్నదట. మరి టికెట్ తీసుకోవాలి కదా. ఇక లొల్లి షురు. కండక్టర్ ను కాలుతోందన్నిందంట. కడమోళ్ళు ఆపుతుంటే వాళ్ళ మీద కూడా పోయిందట. ఏందోల్లా అసలు ఈ పంచాది. తాగినోళ్ళు బస్ ఎక్కుడెందుకు, బస్ ఎక్కి గిట్లా అండ్ల ఉన్నోళ్ళను గోస ఉట్టించుకునుడు ఏంది కథ గాని. ఈ నడమనైతే ప్రతి బస్సులో ఏదో ఒక లొల్లి అయితేనే ఉన్నది కదా నొల్ల. డ్రైవర్లకు కండక్టర్లకు వాళ్ళని వీళ్ళని సంజాయించుకొని కూసబెట్టేసరికే తల పానం తోకకొస్తాందట. ఇక డ్యూటీలు ఏం చేస్తాం అని అంటుర్రు.